హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఒక సీనియర్ మాజీ మంత్రి కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం నెలకొంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అప్పల నరసింహారాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలోనే తన నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో భీమిలి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక అప్పలరాజు రాజకీయ ప్రస్థానం అత్యంత సుదీర్ఘమైనది. ఇక భీమునిపట్నం, భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన అప్రతిహత విజయాలను అందుకున్నారు. 1985, 1989, 1994 మరియు 1999 ఎన్నికల్లో వరుసగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గ అభివృద్ధిలోనూ పార్టీ బలోపేతంలోనూ ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయం. ఇక అప్పల నరసింహారాజు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రమశిక్షణ గల నాయకుడిగా, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయన మరణం పార్టీకి తీరని లోటని పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నేడు పాండ్రంగిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశమైతే ఉంది.